కృష్ణా జిల్లా మచిలీపట్నం తీరంలో సముద్రవేట నిషేధం ఇప్పటికే అమల్లోకొచ్చింది. 61 రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఉండాలని మత్స్యశాఖ జేడీ నాగరాజు తెలిపారు. మచిలీపట్నం, కృత్తివెన్ను, కోడూరు, నాగాయలంక మండలాల్లో సుమారు 3150 బోట్లు తీరానికే పరిమితమయ్యాయి. ఈ కాలంలో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ నిషేధంపై జిల్లాలోని 23 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మత్స్యకారులకు వృద్ధి అందించేందుకు ఏప్రిల్ 17 ఎన్యూమరేషన్ సర్వే నిర్వహించనున్నారు. ప్రాథమిక లబ్ధిదారుల జాబితాను ఏప్రిల్ 23న విడుదల చేసి అభ్యంతరాలను 26న పరిశీలించి తుది జాబితాను 27న ప్రకటించనున్నారు. గత ఏడాది ఒక్కో మత్స్యకారుడికి 20,000 చొప్పున మొత్తం 26.60 కోట్లు వృత్తిగా చెల్లించగా ఈ ఏడాది కూడా అదే విధంగా సాయం అందించనున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పటికే అమలవుతున్న ఈ వేట నిషేధం మత్స్య సంపద సంరక్షణతో పాటు మత్స్యకారుల ఆర్థిక భద్రతకు కీలకంగా మారుతోంది.